అర్థమయ్యేలా చెప్పి త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఆఫ్రికా దేశంలో ఎత్తైనటువంటి కొబ్బరి చెట్లు ఉంటాయి. అంత ఎత్తైన కొబ్బరి చెట్లు ఎక్కి ఆ కొబ్బరికాయలు కోయటం కొంచెం కష్టంతో కూడింది. కానీ అదే ఆఫ్రికా ఆ ప్రాంతాల్లో కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కోతులన్నీ కూడా ఆ కొబ్బరి చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి. దీని మీద నుంచి దీని మీదకి గంతులు వేస్తూ ఉంటాయి. మనం ఎక్కి అంత పైకి ఎక్కి ప్రాణాల మీద తెచ్చుకోవడం కంటే ఆ కొబ్బరికాయలు ఎలా కొయ్యాలి అని ఆలోచించేటటువంటి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ కొబ్బరి చెట్టు మీద ఉన్న కోతుల మీదకి ఒక చిన్న రాయి తీసుకుని వేస్తారు. ఆ కోతుల మీదకి రాయి వేసేసరికి ఆ కోతులు కుదురుగా ఉంటాయా? ఏంట్రా మీరు మా మీదకి రాళ్ళు వేస్తున్నారు, మీరు మా దగ్గర ఏం లేవనుకుంటారా అని చెప్పి ఆ కోతులు ఏం చేస్తాయి అంటే వాళ్ళ కళ్ళ ముందు ఏం కనిపిస్తాయి చెప్పండి? కొబ్బరి చెట్టు మీద కొబ్బరికాయలు కనిపిస్తాయి. చెప్తాం మీ సంగతి అని చెప్పి ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని వీళ్ళ మీద వేస్తాయి. వీళ్ళేమో పక్క తప్పుకుంటారు. వీళ్ళేమో ఒకే ఒక్క రాయి వేస్తే అవేమో 10 కొబ్బరికాయలు వేస్తాయి. వీళ్ళు మళ్ళీ ఇంకొక రాయి వేస్తారు, ఇంకో 10 వేస్తాయి. ఈ చెట్టు నుంచి పక్క చెట్టుకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాయేస్తాం ఏంటి, వస్తున్నాం అవు అని చెప్పి మళ్ళీ ఇంకో చెట్టు మీదకి వచ్చి మీకు ఏమర్థమైంది చెప్పండి? వీడేమో రాయేస్తున్నాడు, అవేమో బహు విలువైన కొబ్బరికాయలు ఇస్తున్నాయి. సైతాను నీ జీవితంలో విలువైన వాటిని నువ్వు పోగొట్టుకునే విధంగా, నువ్వు దూరం చేసుకునే విధంగా వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ చేతిలో కొన్ని రాళ్ళు పెడతాడు. ఆ రాళ్ళల్లో ఒకటి కోపము అనే రాయి, ఆవేశము అనే రాయి, ఆగ్రహము అనే రాయి. ఈ రాళ్ళు చేతిలో పెడతాడు. ఈ రాళ్ళు చేతిలో పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వేమో ఆ రాళ్ళు వేస్తావు, ఏం పోగొట్టుకుంటున్నావు తెలుసా? శాంతిని పోగొట్టుకుంటున్నావు, భార్యతో ఉన్నటువంటి సమాధానం పోగొట్టుకుంటున్నావు, నీ హృదయంలో ఉన్న నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు, నోట్లో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారి మధ్య పరువు పోగొట్టుకుంటున్నావు, పలుకుబడి పోగొట్టుకుంటున్నావు, పదవిని పోగొట్టుకుంటున్నావు. ఇవన్నీ నీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఎమోషన్, కోపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము.